కోకోనట్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన జీడిపప్పు, బ్రౌన్ షుగర్, పాలు, వెనిల్లా ఐస్ క్రీమ్. కోకోనట్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కోకోనట్ మిల్క్ షేక్ పిల్లలకే కాదు, జనరల్గా పెద్దవాళ్ళకి కూడా మిల్క్ షేక్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. దట్టు ఈ సమ్మర్లో ఎక్కువగా కోకోనట్ ఫ్లేవర్స్ ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. నాకు ఇష్టం పర్సనల్గానే. ఓకే, ఎలా చేస్తారు ఏంటి ఫస్ట్? సో అశ్విని, ఫస్ట్ మనం లేత కొబ్బరిని చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే. సో అశ్విని, ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే. సో ఈ కొబ్బరిలో కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసి మనం మిక్సీ పట్టుకుందాం అశ్విని. ఓకే. నేను ఇది కచ్చా పచ్చా టైప్ పేస్ట్ పట్టుకున్నాను అశ్విని. కొద్దిగా మధ్య మధ్యలో మనకు ఆ కొబ్బరి ముక్కలు తలుగుతుంటే కూడా బాగుంటుంది కాబట్టి. అండ్ దీంట్లోకి నేను ఫస్ట్ కొద్దిగా పాలు వేస్తాను, కాచి చల్లార్చిన పాలు. ఓకే. ఒక స్పూన్ వరకు బ్రౌన్ షుగర్ వేస్తాను. ఓకే. అండ్ కొద్దిగా యాలకుల పొడి. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది అశ్విని. ఒకసారి మనం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని అప్పుడు సర్వింగ్ చేసుకోవాలి. అంతే, అయిపోయిందా? చాలా ఈజీ రెసిపీ కదా. ఒకసారి మనం రివైజ్ చేసుకుందామా? ఖచ్చితంగా. ఇంకా లాస్ట్ డే కదా ఉంది. ఓకే. సో ఈ సమ్మర్లో కిడ్స్ న్యూట్రిషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో సార్, కిడ్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎటువంటివి ఇంక్లూడ్ చేయాలి వాళ్ళు తినే ఫుడ్స్లో కిడ్స్కి? సో సమ్మర్ కిడ్స్ న్యూట్రిషన్ అంటే కొద్దిగా, అంటే జనరల్గా మనం కిడ్స్కి ఏదైతే న్యూట్రిషన్ డైటరీ గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతామో అదే రికమెండ్ చేస్తూ ఉంటాం అశ్విని. బట్ ఎస్పెషల్లీ సమ్మర్కి వచ్చేసరికి వాళ్ళకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ సమ్మర్లో హాలిడేస్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువ ఆడడం అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకి ప్రాపర్గా లిక్విడ్స్ అనేది ఇవ్వకపోతే బాడీ చాలా డిహైడ్రేట్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా సన్లో ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే వడదెబ్బ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ ఫుడ్స్లో వచ్చేసరికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఏదో ఫ్రూట్స్లో కావచ్చు, వెజిటేబుల్స్లో కావచ్చు. ఫ్రూట్స్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ నిన్న చూపించాం కదా మిలాన్ సలాడ్. మనకి మిలాన్స్లో ఏంటి అంటే కర్బూజా కానీ పుచ్చకాయ వీటిలలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 90% వరకు వాటర్ ఉంటుంది. సో అలాంటివి, దాంతోపాటు ఆరెంజెస్ వీటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా మనం చూపించాం, దాంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్లో వచ్చేసరికి బ్రాకలీలో కూడా ఆల్మోస్ట్ 91% వరకు వాటర్ ఉంటుంది. అది కానీ లేదు అంటే కీరా దోసకాయ ఉంటుంది కదా, అది లేదు అంటే ఆకుకూరలు ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు హైడ్రేషన్తో పాటు వాళ్ళకి ప్రోటీన్ కూడా బాగా వెళ్ళేలాగా చూసుకోవాలి. బికాజ్ ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా బాగా ఉంటుంది. సో కొద్దిగా ప్రోటీన్లో కూడా మనం ఎక్కువ చికెన్ అలాంటివి ఇవ్వకుండా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ అనేది ప్రిఫర్ చేస్తే బెటర్. ఓకే. సో ఎక్కువ ఆడుకున్నప్పుడు కూడా వాళ్ళకి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అని ఆల్రెడీ అనుకున్నాం కదా. సో ఎలక్ట్రోల్ పౌడర్స్ దానికన్నా చాలా మంది ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేసిన ఓఆర్ఎస్లు అవి ఇచ్చేస్తారు. అవి ఎంతవరకు మంచిది? అది మంచిది కాదు అశ్విని. అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ ఉంటే అలాంటివి యూజ్ చేయాలి. లేకపోతే మనము చూపించాం కదా లెమనేడ్ కానీ, కుకుంబర్ మింట్ లెమనేడ్ ఇలాంటివి హోమ్ మేడ్ ఇంట్లో చేసుకునేది
లేదు అంటే గుల్కంద్ అని దొరుకుతుంది, అది కూడా వాటర్లో కలిపిస్తే కూడా చలువ అనమాట. అండ్ నార్మల్ షుగర్ బదులు మనకు పటిక బెల్లం అని దొరుకుతుంది. సో అట్లా చిన్న చిన్న చేంజెస్ అనమాట. కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూనే ఇలాంటి చిన్న చేంజెస్ అనేవి చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్తో పాటు ఈ సమ్మర్లో ఎటువంటి లైక్ హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఇంకా బాదం పప్పుని ముక్కల్లాగా కట్ చేస్తాం. బాదంని కూడా ఇలాగా కట్ చేసేస్తాం. ఓకే. సో వీటిని ఇలా కట్ చేసేసుకున్నాం అశ్విని. నెక్స్ట్ మనం సర్వింగ్ చేసుకుందాం. ఓకే. పచ్చి టెంకాయలో కొబ్బరి ఆల్రెడీ ఇందాక చూపించాం కదా, సో దాంట్లో యూస్ చేసుకున్నాము. ఆ టెంకాయని మనం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న మిల్క్ షేక్ని దీంట్లో సర్వ్ చేసి వాళ్ళకి ఇస్తే అపియరెన్స్ బాగుంటుంది. సో దానివల్ల కూడా ఈజీగా తీసేసుకుంటాం. ఓకే. సో మనం చేసుకున్న మిల్క్ షేక్ని దీంట్లో వేస్తున్నాం. సో అశ్విని, మనం దీంట్లోకి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాం. బట్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆప్షనల్. ఒకవేళ కిడ్స్కి ఐస్ క్రీమ్ ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ దీన్నే కొద్దిగా చల్లగా చేసి దీంట్లో కోకోనట్లో వేసి ఇస్తే కూడా సరిపోతుంది. ఓకే. సో దీని మీద మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. సో అశ్విని, కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. వావ్, ఇంత యమ్మీగా అసలు మనం బయట చూస్తూ ఉంటాము, అంత యమ్మీగా అయితే ఉండవు. బట్ ఇప్పుడైతే చాలా బాగా చేస్తారనమాట. చూడడానికి ఎంత బాగుందో కదా. అసలు టేస్ట్ చేసేస్తానండి కోకోనట్ మిల్క్ షేక్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన జీడిపప్పు, బ్రౌన్ షుగర్, పాలు, వెనిల్లా ఐస్ క్రీమ్. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా లేత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చల్లార్చిన పాలు, కొద్దిగా నీళ్లు ఈ మిక్సీలో వేసుకుని కొబ్బరి ముక్కలతో పాటుగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టి, తర్వాత కొబ్బరి బండల్లో మిశ్రమంని వేసుకుని దాంట్లో ఐస్ క్రీమ్ తో పాటుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.